ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పిల్లరా, ఎప్పుడైనా ఏ యుగంలోనైనా పూర్ణ మనశ్శాంతినిచ్చేది దేవుడే. కనుక మనము ఆయన పైన ఆధారపడాలి. ఎవరైతే దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడతారో అట్టివారికి ఆయన సంపూర్ణమైన నెమ్మది, శాంతిని కలుగజేస్తాడు. అందును బట్టి అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారంగా, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అవును, ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరము లేదు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఎప్పుడైతే మనము దేవునికి మన విన్నపాలు తెలియజేస్తామో అప్పుడు ఆయన యేసు క్రీస్తు ద్వారా మన హృదయములకు శాంతి, సమాధానము కలుగజేయును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.